బహుజన రాజ్యం తీసుకొస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి వివేక్ వెంకటస్వామిని తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్, రియాజుద్దీన్ అన్నారు. వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు గాను సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. గతంలో వివేక్ తండ్రి అయిన వెంకటస్వామి సిద్దిపేట పార్లమెంటరీ స్థానం నుండి ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. అప్పటి నుండి వారి కుటుంబంపై ఉన్న అభిమానంతో సిద్దిపేటలో పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడం దళితులందరికీ ఆత్మగౌరవం అన్నారు. కౌన్సిలర్ రియాజుద్దీన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు గుర్తింపు లభిస్తుందని, త్వరలో మైనార్టీలకు కూడా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులకు ప్రాధాన్యత ఇస్తా అని బహుజన రాజ్యం తీసుకొస్తా అని చెప్పినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పకుండా దళితుల్లో ఒక ఆశాజ్యోతిగా మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా బీసీ నేత ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గారు గతంలో మేము చిన్న ఉన్నప్పుడు వెంకటస్వామి కాకా గారు సిద్దిపేట ఎంపీగా 2 సార్లు ఎంపీగా నిలవడం జరిగింది. మరి అదేవిధంగా తన వారసుడు ఏదైతే కాకా ఆశీస్సులతోని ఈరోజు వివేకన్నకు ఇవ్వడం చాలా మా దళితుల్లో ఒక ఆనందోత్సవము. ఈరోజు మా వాళ్ళు 37వ వాళ్ళు ముఖ్యంగా మా రియాజ్ కౌన్సిలర్, మరి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా దళిత నాయకులు, మరి ముఖ్యంగా మా యువకులు, మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివేకన్న గారికి మంత్రి పదవి ఇవ్వడం జరగడం చాలా సంతోషకరం. రాబోయే రోజులలో మా మైనారిటీ సోదరులకు కూడా మంచి మైనారిటీ పదవి ఇస్తారని ఆశిస్తూ, రాబోయే గత సంవత్సరాల క్రితం కూడా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి కల్పించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన సోనియమ్మ, మన రాహుల్ గాంధీ గారు గత 60 ఏళ్ళలో కూడా మైనారిటీలకు, దళితులకు గౌరవం కలిగించిన పార్టీ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇక ముందు కూడా మైనారిటీలకు కానీ, మన దళితుల సోదరులకు కానీ అందరూ కలిసి ఆశజ్యోతి చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరు కూడా అందరం కలిసికట్టుగా మనం కష్టపడి గెలిపించినందుకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మైనారిటీల మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఈ కార్యక్రమం చేయడం 37వ వార్డులో చాలా సంతోషకరమని చెప్పడం జరుగుతుంది.